హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ 3 వీడియో. ఏంట్రా బాబు వీళ్ళ గోల పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అనుకుంటున్నారా? మా గోల మీ గోల కదా. సో మేము ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మా ఫ్రెండ్స్ మీరే కదా. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలి, మా గోల కూడా మీరు పడాలి, మీరు కూడా అలానే గోల చేయాలి మీ ఫ్రెండ్స్తో అని కోరుకుంటున్నాం. కాబట్టి రండి, మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ పార్ట్ 3లో ఏమేమి అల్లరి చేసామో, ఎలా డ్యాన్సులు చేసామో, ఏమేమి కోతి వేషాలు వేసామో అన్నీ చూసేద్దాం మరి. ఓకేనా? డే 3 మార్నింగ్ టైం 7:30 అవుతుంది. అప్పుడు అందరూ స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగేశారు. అంతకు ముందు రోజు దిగుదాం అనుకున్నారులే కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, అందరూ ఆడేది చేసేసింటారని చెప్పి వాటర్ బాగుండవని చెప్పి డే 3కి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో డే 3 మార్నింగ్ ఫస్ట్ మేమే అక్కడ రిసార్ట్లో ఫస్ట్ మా వాళ్ళే అందరూ దిగేసి స్విమ్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే స్విమ్ చేయలేదు, నాకెందుకో అంత మార్నింగ్ వాటర్లోకి దిగాలంటే ఏదోలా ఉండింది, కొంచెం అనీజీగా ఉన్నది కాబట్టి నేను వాటర్లోకి దిగలేదు. కొందరు అనుకుంటూ ఉంటారు, నువ్వు వాటర్లోకి దిగితే వీడియో ఎవరు తీస్తారా బాబు అని. అలా ఏం కాదు, వీడియో తీయడానికి ఉన్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను స్విమ్ చేయలేదు. సో మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట, స్విమ్మింగ్ చేస్తూ లోపల ఆడుకుంటూ కొట్టుకుంటూ. సో నేనైతే ఇక్కడ పక్కన వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటున్నాను అని చెప్పి మార్నింగ్ నేను ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉన్నాను అనమాట. ఇది ఒక్కటే చేయగలను కదా, ఇంకేదో ఒకటి ఖాళీగా కూర్చోలేం కదా, అందుకనేసి నేను ఇక్కడ ఉయ్యాలు ఊగుకుంటూ ఆ పక్కన అమ్మాయితో మాటలు చెప్పుకుంటూ ఉన్నాను. సో మార్నింగ్ ఇలా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ టీ ఆర్డర్ చేసేసుకున్నాం. అక్కడే టీ తాగేసి తర్వాత కాసేపు బ్రేక్ ఇచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ వాళ్ళు స్విమ్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి, ఇంకేముంది ఫ్రెష్ అవ్వగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఫొటోస్. సో ఫ్రెష్ అవ్వగానే మళ్ళీ మేమైతే ఫోటోషూట్ స్టార్ట్ చేసాము. అంతకు ముందు కూడా కొన్ని వేషాలు వేసామన్నమాట. ఇదే ఈ వేషాలండి. నేను లోపల ఫ్రెష్ అవుతూ ఉన్నాను, వీళ్ళంతా స్విమ్ చేశారు కదా. సో ముందుగా వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వీళ్ళు డ్యాన్స్లు స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ వేశారో మీరు గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో నాకైతే కమెంట్ చేసేయండి. మీరు మన ఫ్రెండ్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళు కదా, ఖచ్చితంగా గెస్ట్ చేసి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా కమెంట్ చేసేయండి వీళ్ళు ఈ కోతులంతా ఏ దానికి డ్యాన్స్ వేశారో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో సాంగ్ కూడా మేమైతే ప్రాక్టీస్ అవుతున్నాం అనమాట. నాకు అనిపించింది ఇలా ప్రాక్టీస్ అవ్వడం కంటే ఏ మూమెంట్ వస్తే అది వేయడం చాలా చాలా బెస్ట్ అనిపించింది. కానీ అందరూ ఒక సింక్లో వేద్దాము అన్నట్టు ఒక బిల్డప్ ఇస్తూ ఏదో అలా ప్రాక్టీస్ చేసాం అనమాట. బట్ అక్కడ కూడా సింక్ మిస్ అయింది అనుకుంటే అది మీరే చెప్పాలి. మేము డ్యాన్స్ చేసిన తర్వాత సింక్ మిస్ అయిందా, సింక్లో ఉన్నామని. సో మేము ఇక్కడ కూడా మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కూడా మేము ఏ సాంగ్కి మేమైతే స్టెప్స్ ప్రిపేర్ అవుతున్నాము మీరు చెప్పేసేయండి. ఓకేనా? సో ఒకరు అనమాట, ఒకరు ఇలా చేద్దామంటే ఒకరు అలా చేద్దామంటే లేదు ఇలానే చేయాలంటే మామూలే కదండి. ఫ్రెండ్స్ అందరూ ఒక చోట ఉంటే ఒక్కొక్కరు ఒక థాట్ వస్తుంది అనమాట. సో అందరూ కొరియోగ్రాఫర్స్ అయిపోయారు. లాస్ట్కి ఇలా మేమైతే స్టెప్స్ అనుకున్నాము, చేస్తున్నాం. సో మేము ఏ సాంగ్కి డ్యాన్స్ వేసామో దీనికి కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఓకేనా? సో డ్యాన్స్లు కూడా అయిపోయి అలసిపోయాయి అనమాట. అందరూ ఇంకా పక్కన మా రూమ్ కాకుండా పక్క రూమ్లో ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు. సో ఈ రూమ్కి వచ్చేసాం. అందరూ రూమ్కి వచ్చేసి మళ్ళీ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటే, ఇక్కడ మా ఫ్రెండ్ తెగ మెరిసిపోతుంది కదా ఎల్లో కలర్ డ్రెస్లో, చాలా బాగుంది ట్రెడిషనల్గా. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్న అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు అక్కడ. సో అందరూ అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఫోటోషూట్ స్టార్ట్ చేసామన్నమాట. వెరైటీగా ఉంటుందని ఇలా స్టెప్స్లో మేము ఫొటోస్ తీసుకున్నాం. ఈ ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో మీరైతే మాకు చెప్పేయండి. సో మేము రిసార్ట్ నుంచి వెకేట్ చేసేస్తున్నాము. వీడు భలే వెరైటీగా చెప్తున్నాడు కదా, బాయ్ ఫ్రెండ్స్ అని. కోతులం కదా, అంతనే ఉంటాం. చాలా బాధగా ఉంది. మేము ఇక్కడ రిసార్ట్ వెకేట్ చేసి వెళ్తుంటే అంటే ఆల్మోస్ట్ 3 days టైం స్పెండ్ చేసాం మేమందరూ కలిసి. మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి అంటే చాలా బాధగా ఉంది. కొన్ని ఇయర్స్ తర్వాత మేము మీట్ అవ్వడం జరిగింది కాబట్టి
చాలా బాధగా ఉంది, బట్ తప్పదు కదా. అయినా కూడా మేము మళ్ళీ ఇంకో ప్లాన్ చేసుకున్నాం ఇక్కడే, వెంటనే వెళ్ళిపోకుండా. సో అది ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడ కూడా మళ్ళీ మేము కోతి వేషాలు అయితే వేయడం జరిగింది. ఆ వేషాలు కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి, నవ్వుకోండి, ఓకేనా. సో మేమైతే రిసార్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం. సో డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం రండి. జరా చిన్ని చిట్టుకుర్రా, ఇటు చూడు చిన్ని, చిన్ని చూసారా, జరా అనగానే ఎంత బాగా చూస్తుంది, అండ్ చిన్ని హియర్ అనగానే చూస్తుంది, ఎంత తెలివైందో అసలు. ఇది అది నా ఫ్రెండ్ చిన్న కూతురు అని చెప్పాను కదా. అసలు రిసార్ట్లో కానీ ఇంట్లో కానీ అతను ఏడవడం అయితే అసలు చూడలేదు. అప్పుడప్పుడు జస్ట్ అలా ముక్కుతుంది, కానీ ఎంత బాగా కోఆపరేట్ చేసింది అనుకున్నా. వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ అసలు డిస్టర్బ్ చేయలేదు. అన్న ఇంకా వాళ్ళ మదర్ని డిస్టర్బ్ చేసిన మా అన్న ఉన్నాడనమాట చూసుకోవడానికి. చాలా చాలా మంచి పిల్ల, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఈ ఏజ్కి అలా ఉండడం అంటే చాలా గ్రేట్ అసలు. డైరెక్ట్ రిసార్ట్ నుంచి ఎక్కడికి వచ్చామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం అనంతపూర్లో. సో ఈ ఉలవచారు రెస్టారెంట్లో ఫుడ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను హైదరాబాద్లో కూడా టేస్ట్ చేశాను, కానీ మా ఫ్రెండ్స్ చాలామంది ఉలవచారు రెస్టారెంట్ ఎప్పుడు విజిట్ చేయలేదని చెప్పారు. అందుకనేసి ఇక్కడికి తీసుకొని వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నేను హైదరాబాద్ టేస్ట్ చేయను, బట్ అనంతపూర్లో ఎలా ఉంటుందని నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నేను కూడా ఇక్కడ అనంతపూర్లో ఫస్ట్ టైం వస్తున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట టేస్ట్ అని నేను గెస్ట్ చేస్తున్నాను. తినిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఇది ఉలవచారు రెస్టారెంట్ బయట ఇంత బాగుంది కదా, గ్రీనరీ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా క్లాస్గా చాలా బాగుంది ఈ ఉలవచారు రెస్టారెంట్ కావచ్చు. అండ్ బయట టైం స్పెండ్ చేయడానికి కూడా మనం లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు చేసేసిన తర్వాత కూడా ముందర పార్కింగ్లో కూర్చొని అలా సరదాగా మాటలు చెప్పుకోవడానికి కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పిక్స్ అన్నీ ఏంటంటే అందరూ సెలబ్రిటీస్ వచ్చేసి ఈ ఉలవచారు రెస్టారెంట్ విజిట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఇక్కడ స్టిక్ చేశారనమాట. అందరూ చాలామంది, ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. చాలామంది ఉన్నారు అక్కడ, ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోయి ఉన్నారు. చూద్దాం. ఫస్ట్ అయితే ఈ రూమ్కి వచ్చాము, కాకపోతే ఇక్కడ చైర్స్ ఉండడం వల్ల పిల్లలు ఉన్నారు కదా కంఫర్ట్గా ఉండదని చెప్పి మళ్ళీ పక్కన వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయాం. సో మా ఫ్రెండ్స్ అందరు ఇంకా రీచ్ అవ్వలేదు, రీచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు మేమే గర్ల్సే ఫస్ట్ రీచ్ అవుతాము, అది కామన్. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. సో వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు. సో ఈ పక్కన రూమ్ మొత్తం మేమే ఆక్రమించేసాం అనమాట. అన్ని సోఫాస్లో పిల్లలు మేము అందరం మొత్తం మేమే ఉన్నాం ఈ రూమ్లో. చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చోడానికి కూడా. సో ఎవరికి ఏం కావాలో ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, వెజిటేరియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇది చింతామణి, it is Rayalaseema. Both are amazing in taste, so you can try it whenever you visit Anandapur. సో ఫస్ట్ మా ఫ్రెండ్ కేశవ టేస్ట్ చేసేసాడు, చాలా బాగున్నాయని చెప్తున్నాడు, అమేజింగ్ అని చెప్తున్నాడు. మీరు కూడా విజిట్ చేశారని చెప్తున్నాడు. నిజంగా చాలా చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. మేము వెజ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ చేసి పడేసాం ఇక్కడ, చాలా బాగున్నాయి. యాక్చువల్ నిమ్మకాయ వెరీ టేస్టీ, వీళ్ళు బాగా వండిన నిమ్మకాయలు. పుల్లగా ఉంది కదా, ఇక్కడ పుల్లగా చేశారు. పుల్లగా ఉన్నా కూడా బాగుంది. ఇది రాయలసీమ భలే ఉంది. ఇక్కడ చూసారా పిల్లలు ఒక బ్యాచ్ అండి, ఫుల్ తినేస్తున్నారు. వీళ్ళందరూ ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నారనమాట, చికెన్ బిర్యానీ. లాస్ట్లో అడుగుదాం వాళ్ళని ఎలా ఉందో టేస్ట్. బట్ మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా అనంతపూర్ వెళ్తే ఉలవచారు రెస్టారెంట్ అయితే విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి, చాలా బాగున్నాయి. అండ్ వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి.
సో మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్తే ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కదా, వెజిటేరియన్స్ వెళ్ళరు ఎక్కువ. సో వెజిటేరియన్స్ కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. హాయ్ గైస్ బోలో. హాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు బిర్యానీ తింటాము. అది బిర్యానీ కాదు, వంకాయ గుత్తంకాయ పులావ్. ఎప్పుడు తాగేదో చూస్తావు తీసుకున్నాను. వెజ్లో గుత్తొంకాయ పులావ్ చాలా చాలా బాగుంది. సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ అదే టేస్ట్ చేసేయండి. ఇంకోసారి ఎన్నిసార్లు వెళ్ళినా అదే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. ఓకే, లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిన తర్వాత అందరూ ఒక్కొక్కరు బయట వస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ పిల్లలు తింటూ, మీరు చూసారు కదా, వాళ్ళు బిర్యానీ తింటూ ఒక పక్క కోక్ తాగుతూ మళ్ళీ అది అయిపోయిన వెంటనే ఐస్ క్రీమ్స్ అనేది మెక్కేసినారనమాట. సో మేమేం తర్వాత ఒక లంచ్ ఒకటి చేసాం. మేము మిడిల్లో కనీసం ఏ డ్రింక్స్ కూడా తీసుకోలేదు. అండ్ అందుకనేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవడం వల్ల ఏమైందంటే పిల్లలు మళ్ళీ అడిగారనమాట. సో అందుకనేసి మేము ఐస్ క్రీమ్ వేయలేదని చెప్పి ఇక్కడ బుట్టమూతులు పెట్టుకుంటారు 2 పిల్లలు. చూడండి, కప్పులు ఇచ్చినారా? మీరిద్దరు రండి, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు దొంగలు, వీళ్ళిద్దరు. చెప్పాను కదా ఇద్దరు పిల్లలు ఎలా బుడ్డమూతి పెట్టుకొని ఉన్నారో ఐస్ క్రీమ్ ఇవ్వలేదని చెప్పి. మొత్తానికి లాస్ట్కి మా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ లాక్కొని తినేసారనుకోండి, అదో వేరే విషయం. సో ఇక్కడ చెప్పాను కదండి, రెస్టారెంట్ బయట ఎంత బాగుంది కదా కూర్చోవడానికి, బాగా సిట్టింగ్ కూడా చాలా బాగుంది. సో మేము ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాం, సరదాగా తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఇంకో 1 hour టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమేమి వేషాలు వేసామో మళ్ళీ చూసేయండి. మనం అందరం ఒక దగ్గర ఉంటే ఖాళీగా ఉండడం అంటే అది అసాధ్యం, అసలు ఉండలేము. సో వెనక బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా సెట్టింగ్ అంతా. సో దానికి తగ్గట్టు ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. మాకు అప్పుడు రామ్ వాక్ గుర్తొచ్చింది అనమాట. సో అందరం మోడల్స్ అయిపోయాము ఇక్కడ. సో ఫస్ట్ మా ఫ్రెండ్ సాహిన అయితే వాక్ చేసి చూసారు కదా ఎంత ఫన్నీగా చేసిందో. ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి ఉరుకుదామా అన్నట్టు పరిగెత్తింది అనమాట. నెక్స్ట్ దీని వచ్చేసి నా ఫ్రెండ్ కూతురు పెద్దమ్మాయి. సో తిను క్యాట్ వాక్ చేయడం ఎంత అందంగా ఎంత బాగా చేస్తుంది కదా. తిను ఆల్రౌండర్ అండి, మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ కూడా చూసుంటారు. డ్యాన్స్ కావచ్చు, అన్నీ ఏ చెప్తే అలా చేస్తుంది. ఈడు చూడండి ఇంకా ఎలా చేస్తున్నాడు. వాక్ చేయాలంటే బాబోయ్ కులుక్కుంటూ వచ్చేస్తున్నాడు. సో చాలా చాలా ఫన్నీగా ఉండింది అనమాట. నెక్స్ట్ వచ్చి నా టర్న్. సో నాకు కూడా అసలు రాదు, ఏదో అలా ట్రై చేశాను అనమాట. వీళ్ళ ముందు మనకు వచ్చేది కూడా మర్చిపోతుంటాం, వాళ్ళు నవ్వించేదానికి, వాళ్ళు వేసే సెటైర్స్కి. సో రామ్ వాక్ అలా ముగిసింది అనమాట. నెక్స్ట్ డ్యాన్స్ చూసేయండి, మా సుందరమైన డ్యాన్స్. సో ఇదండి మా 3 days జర్నీ. సో మేమైతే ఈ 3 days చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఎమోషనల్ అయ్యాం, చాలా నవ్వుకున్నాం, చాలా కొట్టుకున్నాం, ఒకసారి అలిగినాం కూడా. చాలా బాగుంది. మళ్ళీ మేము ఈ 3 days తర్వాత ఎవరెవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాలంటే చాలా బాధ అనిపించింది. మా ఫ్రెండ్ ఏడ్చింది కూడా, బట్ ఆ వీడియో నేను తీయలేదు. అందరూ ఎమోషనల్ అయిపోయాం. సో చాలా అంటే చాలా బాధగా ఉంది. సో మీరు కూడా వీలైతే మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్నెస్ మాతో షేర్ చేయండి, మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం. సో ఐ థింక్ మీకు ఈ 3 videos బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేశారు మాతో పాటు, మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు అని అనుకుంటున్నాను. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని, ఈ మెమోరీస్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీ ఆనందాన్ని అనేది రెట్టింపు చేసుకోండి. హ్యాపీగా ఉండండి. Bye friends. Thank you all. Take care.